హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు జర్నలిస్ట్ చరణ్ పర్మి గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సో హాయ్ అన్న. హాయ్ అన్న, సూపర్ స్టార్ రజనీకాంత్ గారికి ఒక భారీ ప్రమాదం తప్పింది అన్న వార్తలు కొద్దిసేపటి నుంచి కూడా మనం రావడం చూస్తున్నాం. అసలు ఏం ప్రమాదం తప్పింది? మరి ఇది సినిమా షూటింగ్లో ప్రమాదం జరిగిందని కొంతమంది అంటున్నారు, లేదు సినిమా షూటింగ్ జరుగుతున్న పక్కన జరిగింది ప్రమాదం అని అంటున్నారు. అసలు ఏం ప్రమాదం? ఇప్పుడు రజనీకాంత్ గారికి అసలు ఏమైంది? ఏంటి అసలు ఇక్కడే? ఇది జస్ట్ ఈరోజే జరిగింది. ఇందాక సంఘటన జరిగింది, వెంటనే అది వైరల్ అవ్వడం కూడా జరిగింది. ఎందుకంటే ఇందులో రజనీకాంత్ గారి సంబంధించిన షూటింగ్ పక్కన జరుగుతుంది కాబట్టి వైరల్ అయింది. నిజానికి ఈ షూటింగ్ ఏదైతే ఉందో ఈ ఇన్సిడెంట్ ఆ షూటింగ్లో జరగలేదు. దానికి పక్కనే ఉన్న లిథియం టెర్మినల్ ఉంది. సో ఆ టెర్మినల్లో జరిగిందనమాట. యాక్చువల్గా ఇది చైనా నుంచి గత నెల 28వ తారీఖు ఒక లిథియం లోడ్తో కూడిన ఇదైతే వచ్చింది. సో ఆ కంటైనర్స్ ఉన్నాయన్నమాట. ఆ కంటైనర్స్ గత నెల నుంచి కూడా అక్కడే ఉన్నాయి. అయితే వాటిని ట్రాన్సిట్లో భాగంగా కోల్కతాకు పంపించాల్సిన ఇదైతే ఉంది. సో దీంట్లో భాగంగా వీళ్ళు ఆ టెర్మినల్లో ఏవైతే ఉన్నాయో ఆ లిథియంని మారుస్తున్నారనమాట. వేరే వాటికి, వేరే వెహికల్స్కి వీటికి తర్జుమా చేస్తున్న క్రమంలో, వాళ్ళు తరలించే క్రమంలో అవి కొద్దిగా వాటిలో ఇది లిథియం కొంచెం రసాయనిక చర్య వల్ల పొగలు రావడం మొదలైంది. ఓకే. ఆ పొగలు రావడంతో దాన్ని కంట్రోల్ చేయడానికి కూడా ఇక ఫైర్ని కంట్రోల్ చేసే ఆ మిషనరీ ఏదైతే ఉంటుందో అది భారీ స్థాయిలో వాడాల్సిన అవసరం ఉంటుంది. పైగా ఆ టైం కూడా లేదు వాళ్ళకి. సో చాలా అర్జెంటుగా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక లిథియం బ్యాటరీలు ఎలా ఉంటాయంటే అవి ఒకసారిగా బ్లాస్ట్ అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. సో ఆ కెపాసిటీ ఉంటుంది అనమాట లిథియం బ్యాటరీస్కి. మన మొబైల్లో వాడే బ్యాటరీలో కూడా లిథియమే ఉంటుంది. సో ఇది ఇక్కడున్న పరిస్థితి. అయితే ఇంకా దాన్ని కంట్రోల్ చేసే అవకాశం లేక వాళ్ళు ఇమీడియట్గా ఫైర్ ఇంజన్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అక్కడ పోర్ట్ ఫైర్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చారు. సో వాళ్ళు వచ్చి దాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం అయితే చేశారు. అయితే ఇది ఒక పక్క జరుగుతూ ఉండగా మరోవైపు రజనీకాంత్ గారి సినిమా షూటింగ్ అయితే నడుస్తూ ఉంది. ఓకే. ఈ షూటింగ్లో రజనీకాంత్ గారు పాల్గొన్నారు. షూట్ అంతా అవుతూ ఉంది. అయితే ఈ ఇన్ఫర్మేషన్ ఎప్పుడైతే వచ్చిందో ఇది భారీ స్థాయిలో అయ్యే ప్రమాదం ఉంది అని వాళ్ళకి అర్థమైంది. ఎందుకంటే అది ఏదో ఒక స్థాయిలో ఆగేది కాదు. లిథియం అనేది ఒక స్థాయిలో ఆగదు. సో అది స్ప్రెడ్ అవుతూ పోతే చాలా పెద్ద ప్రమాదంగా మారే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని ఆలోచించి ఎలా ఉంటుందంటే ఒకసారి లిథియం లీక్ అయిపోతే ఆ బ్లాస్ట్ మొత్తం ఆ ఏరియాలో మొత్తాన్ని బ్లాస్ట్ చేసేస్తుంది. ఓకే. ఒక రకంగా ఒక బాంబు పడ్డట్టే. సో ఆ ఇంపాక్ట్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా చూడండి, మొబైల్ కూడా ఒకసారి బ్లాస్ట్ అయిపోతే కొంతమందికి ఆ చేతులు పోతుంటాయి, కాళ్ళు పోతుంటాయి, చాలా ప్రమాదం జరుగుతుంటుంది. ఆ స్థాయి బ్లాస్ట్ ఉంటుంది దానికి. కాబట్టి ఈ సరౌండింగ్స్లో పేలితే ప్రమాదం అని చెప్పేసి ఇమీడియట్గా వాళ్ళు అప్రమత్తమయ్యి రజనీకాంత్ గారిని ఆ షూట్ నుంచి పంపించేశారు, బయటికి పంపించారు. అలాగే షూట్ కూడా తాత్కాలికంగా ఆపేశారు. ఎందుకంటే ఆయనే కాదు, ఎవరి ప్రాణమైనా ప్రాణమే కదా. ఆల్రెడీ గతంలో చూసాం మనం ఇట్లా భారతీయుడు 2 సినిమా. ఆ సినిమా కూడా ఇంతే, అనుకోకుండా ఒక యాక్సిడెంట్ జరిగి క్రేన్ ఏదైతే ఉందో అది మీద పడి దాదాపు ఇద్దరు అసిస్టెంట్ డైరెక్టర్లు, తర్వాత మరొక ఆర్ట్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్, వీళ్ళంతా చనిపోయారు. 3 చనిపోయి అది భారీ స్థాయిలో డ్యామేజ్ అయ్యి వాళ్ళకి మళ్ళీ కాంపెన్సేట్ చేసి 3 సంవత్సరాలు షూటింగ్ అయిపోయింది దానివల్ల. అలాగే వాళ్ళ ప్రాణాలు అన్యాయంగా పోయినాయి. సో ఈ పరిస్థితి ఎంత డ్యామేజ్ అయిందంటే మొత్తానికి ఆ సినిమా ఫ్లాప్కి కూడా ఒక రకంగా ఈ గ్యాప్ కారణమైంది. అంటే లైకా ప్రొడక్షన్ బాగా డ్యామేజ్ అయిపోయి, అంటే ఆ సినిమాకి వడ్డీలు పెరిగిపోయి భారీ రేట్లకు అమ్మేసి ఒకే పార్ట్కి తీసిన సినిమాని మళ్ళీ 2 పార్ట్లుగా చీల్చి గందరగోళం చేశారు ఆ సినిమాని. సో అంతటి భారీ నష్టం అనేది జరిగే ప్రమాదం ఉందన్నమాట. సో షూటింగ్లో ప్రమాదాలు అనేవి మన ఇండియాలో కొద్ది కామన్గా జరుగుతూ ఉంటాయి. కానీ రజనీకాంత్ గారు లాంటి స్టార్ ఉన్నప్పుడు ఏంటంటే షూటింగ్లో పాల్గొన్నప్పుడు అది మరింత ప్రమాదం. ఆల్రెడీ రజనీకాంత్ గారికి కొద్దిగా ఈ మధ్యకాలంలో హాస్పిటలైజ్ అవుతూ ఉన్నారు, వస్తూ ఉన్నారు. కొంచెం ప్రమాదకరంగానే ఉంది ఆయన పరిస్థితి. యాక్టివ్గానే ఉంటారు, అలాగే షూట్లో ఎలాగో బాగుంటాడు. కానీ పర్సనల్ లెవెల్లో చూసుకుంటే ఆయన కొన్ని చిన్నపాటి ఇబ్బందులు ఉన్నమాట వాస్తవం. ఇటువంటి వాటిల్లో కనీసం ఆ స్మోక్ కూడా ఇబ్బందే. ఎందుకంటే ఊపిరితిత్తులకు సంబంధించి ఆ శ్వాసకోశ ఇబ్బందులు కలిగించే ప్రమాదం కూడా ఉంది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆయన అయితే పంపించడం జరిగింది. కాకపోతే రజనీకాంత్ గారి ఫ్యాన్స్కి ఈ వార్త ఒకసారి బయటకు వచ్చేసరికి వైరల్ అయిపోయింది. వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఫ్యాన్స్ వాళ్ళ స్టార్ హీరో, వాళ్ళ అభిమాన హీరో ఏదైనా అవుతుంది అంటే ఏదో జరిగిపోయిందని చెప్పేసి కంగారు పడిపోతారు. ఇక దానికి అడ్డు అదుపు ఉండదన్నమాట. ఒకసారి వైరల్ అయిపోద్ది. ఆ టైప్లో దీన్ని వైరల్ చేశారు. అయితే ప్రస్తుతానికైతే పరిస్థితిని బాగానే సర్దుమణిగింది. మళ్ళీ షూట్ రేపో మాపు మొదలవచ్చు. ఆల్రెడీ ఆయన 2 షూటింగ్లు జరుగుతున్నాయి ఒకేసారి. కూలీ ఒకటి జరుగుతుంది, అలాగే వేటయాన్ సినిమా కూడా జరుగుతూ ఉంది. సో రెండిట్లో ఏ షూట్ జరుగుతుంది అనేది మనకి ఇంకా అందుబాటులోకి రాలేదు కానీ ఇన్ఫర్మేషన్. కాకపోతే ఆ షూట్ అనేది ప్రస్తుతం తాత్కాలికంగా ఆగింది. బహుశా 2-3 రోజులు ఆపొచ్చు. ఎందుకంటే అక్కడ మళ్ళీ రెస్క్యూ పరిస్థితులు ఎలా ఉన్నాయని చెక్ చేసుకోవాలి. ఆ తర్వాత కానీ మళ్ళీ పర్మిషన్ ఏమైనా ఇస్తారేమో చూడాలి. అంటే అక్కడ సినిమా టీమే యూనిట్ అప్రమత్తమై రజనీకాంత్ గారిని అక్కడ నుంచి తరలించేస్తారా, లేకుంటే రెస్క్యూ టీం ఏమన్నా వచ్చిందా అన్న? అక్కడికి రెస్క్యూ టీం ఏం రాలేదు. సినిమా యూనిట్టే వెంటనే తేరుకున్నారు. ఎందుకంటే ఈ లిథియం ఏదైతే ఎక్స్ప్లోర్ అయిందో ఈ ఎక్స్ప్లోజన్ని వీళ్ళు రియాక్ట్ అయ్యి ఎప్పుడైతే వీళ్ళకు పోర్ట్ ఆఫీసర్స్కి ఫోన్ చేశారో వాళ్ళు వచ్చేలోపే రజనీకాంత్ గారు ఈ పక్కనే జరుగుతుంది కదా, ఆ స్మోక్ అదంతా అర్థమైపోద్ది.
ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది వాళ్ళకి. సో అక్కడ నుంచి ఆయన్ని వీళ్ళే అప్రమత్తం చేసి పంపించేశారు. ఎందుకంటే ఏ డ్యామేజ్ జరిగినా అది చాలా పెద్ద పరిణామం కింద పరిణమిస్తుంది అనమాట. కాబట్టి వాళ్ళు పంపించేశారు. రెస్క్యూ టీం అయితే ఈ సంఘటన స్థలానికి వచ్చారు. సంఘటన స్థలంలో ఎవరూ లేకుండా వాళ్ళని అక్కడ క్లియర్ చేసేసి ఏదైతే లిథియం ఉందో దాన్ని కంట్రోల్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మరి అది పూర్తయితే దాన్ని మళ్ళీ తిరిగి కోల్కతా పంపించడం ఈ ప్రోగ్రామ్ అయితే ఉంది. ఓకే అన్న, మనం సినిమా షూటింగ్స్లు ప్రమాదాలు వీటి గురించి ఒకసారి మాట్లాడుకోవాల్సి వస్తే, ఇప్పుడు మీరు భారతీయుడు 2 ఎగ్జాంపుల్గా చెప్పారు. మన తెలుగులో కూడా మనం చూసుకోవస్తే ఎన్టీఆర్ గారికి దేవరా సినిమా షూటింగ్లో ఆ చేతుకు పట్టి కట్టుకొని ఉండడం చూసాం. రవితేజ గారిది ఒక ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది, ఆయన భుజానికి గాయం అవ్వడం, సర్జరీ చేశారు. ఆ సినిమా షూటింగ్స్లో అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఎందుకు ఇటువంటి చిన్న చిన్న ప్రమాదాలు జరుగుతూ ఉంటాయన్న? అంటే ఇవన్నీ యాక్సిడెంటల్గా జరిగేవే కాబట్టి యాక్సిడెంట్ అంటాం మనం సింపుల్గా చెప్పాలంటే. అంటే మన ఇండియన్ ఫిలిమ్స్కి సంబంధించి చూసుకుంటే మన ఇండియన్ ఫిలిమ్స్లో స్టంట్స్ ఏవైతే ఉంటాయో స్టంట్స్ ప్రిపరేషన్ అనేది ఇంకా ప్రొఫెషనల్గా తయారు కాలేదనేది ఉన్న ఒక వాదన. స్టంట్ మాస్టర్లు స్టంట్స్కి కావాల్సిన వైర్ వర్క్ ఏదైతే ఉంటుందో, రోప్ వర్క్ కావచ్చు, వాటి కోసం వేసే బెడ్స్ కావచ్చు, డూప్లను ఉపయోగించే పద్ధతి కావచ్చు, ఇదంతా కూడా ఇంకా కన్స్ట్రక్టివ్గా ఇంకా ప్లాన్డ్గా మన వాళ్ళు చేయట్లేదనే ఆరోపణ చాలా కాలం నుంచి ఉంది. చాలా సందర్భాల్లో డూప్లు కూడా చనిపోయిన సంఘటనలు ఉన్నాయి. ఇప్పుడు చూస్తే రవితేజ సినిమా ఒక దాంట్లో డూప్ చనిపోయాడు, అంటే ఈత కొట్టడం రాక. అలాగే చాలా సినిమాల్లో హీరోలకు గాయాలయ్యాక మన శర్వానంద్ అయితే తన సినిమా అది 96 రీమేక్ చేశాడు కదా జాను. సో ఆ సినిమాకి సంబంధించి అయితే ఆయనకి భుజానికి చాలా పెద్ద సర్జరీ అయింది. ఆ తల కొంచెం ఉంటే తల పగిలి చనిపోయేవాడు కూడా, అది బంగి జంప్ చేస్తున్న షాట్లో. ఓకే. సో ఇటువంటి పెద్ద పెద్ద ప్రమాదాలు కూడా జరుగుతూ ఉంటాయి. కారణం ఏంటంటే సేఫ్టీ మెజర్స్ మన వాళ్ళు అంత కరెక్ట్గా పాటించరు. ఇది మన దగ్గర ఉన్న ప్రాబ్లం. దీంతోపాటు డూప్లకు సంబంధించి చూసుకుంటే మన దగ్గర ఇన్సూరెన్స్ మెథడ్స్ కూడా కరెక్ట్గా లేవు. నిజానికి హాలీవుడ్లో ఏం చేస్తారంటే డూప్లకు సంబంధించి ప్రతి దానికి కూడా ఇన్సూరెన్స్ చేయిస్తారు. ప్రతి వ్యక్తికి కూడా డూప్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి ఇన్సూరెన్స్ చేసిన తర్వాతనే వాళ్ళని ఫీల్డ్లోకి దించుతారు. వాళ్ళకి ఏదైనా ప్రమాదం వస్తే ఆ ఇన్సూరెన్స్ అనేది క్లెయిమ్ అవుతుంది. దానివల్ల వాళ్ళ కుటుంబానికి కానీ లేదా అతనికి ట్రీట్మెంట్కి కానీ ఉపయోగపడుతుంది. మన దగ్గర అటువంటి ప్రొఫెషనల్ పద్ధతులు పాటించట్లా. ఏదో గుడ్డిగా వెళ్ళిపోతున్నారు, హీరోకి డూప్గా తెచ్చేస్తున్నారు, చేసేస్తున్నారు. ఇది ప్రమాదకరమైన విషయం. ఓకే. అలాగే ప్రాపర్టీస్ కూడా, సెట్ ప్రాపర్టీస్ కూడా నిజానికి సెట్లు మన వాళ్ళు వేసినప్పుడు ఏదైనా పెద్ద సెట్ వేస్తారు, ఏదో గొడౌన్ సెట్టో లేకపోతే మరొకటో టెంపుల్ షెట్టో వేస్తారు. సో అందులో షూట్ జరుగుతుంది, తర్వాత వాడిని తగలబెట్టేస్తారు. ఆ షూట్లో ఏదో క్లైమాక్స్లో భాగంగా తగలబెట్టడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఏం చేస్తారంటే షూట్ అయిపోయిన తర్వాత ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవడానికి ఏదో యాక్సిడెంట్ క్రియేట్ చేసి తగలబెట్టేస్తారు. పైకి మాత్రం అది ఏదో యాక్సిడెంట్ అయింది మాకు తెలియదు అని చెప్పేసి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకుంటుంటారు. ఇటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. నిజానికి బాహుబలి సెట్ కూడా సినిమా అయిపోయిన తర్వాత ఆ ప్రమాదం జరిగింది. ఇట్లా రకరకాలుగా జరుగుతూ ఉంటాయి అన్నమాట. అంటే కొన్ని చీటింగ్లు ఉంటాయి, కొన్ని ఈ పద్ధతిలో ఉంటాయి. కానీ సెట్లకి ఇన్సూరెన్స్ చేయిస్తారు కానీ మనుషులకు ఇన్సూరెన్స్ చేయించకపోవడం అనేది చాలా దారుణమైన విషయం. కొన్ని పెద్ద పెద్ద సంస్థలు అయితే కొంతవరకు మారాయి, కొన్ని చేయిస్తున్నాయి. కానీ అన్ని రకాల సంస్థలు చేయించే అవసరం అయితే ఉంది. అలాగే ఈ ఫైట్స్కి సంబంధించిన జాగ్రత్తలు కూడా మరింత బెటర్గా తీసుకోవాల్సిన పరిస్థితి అయితే మనకి ఇంకా ఉంది. దాంట్లో కొద్దిగా హాలీవుడ్ వాళ్ళ నుంచి ఏదైనా మన వాళ్ళు ట్రైనింగ్ అవ్వడాలా, ఎందుకంటే దీనికి ఏమి ఇన్స్టిట్యూట్లు ఉండవు, ట్రైనింగ్ ఒకరు వచ్చి ఇచ్చేది లేదు. కాబట్టే మన దగ్గర భారీ ఫైట్లు కావాలన్నప్పుడు అక్కడ నుంచి తెచ్చుకుంటున్నారు హాలీవుడ్ మేకర్స్ని. ఎందుకంటే సరైన జాగ్రత్తల్లో భారీ ఫైట్లు క్రియేట్ చేయగలుగుతారు వాళ్ళు అని చెప్పేసి. సో ఇంత పెద్ద సంగతి ఉందన్నమాట దీని వెనక. ఓకే. ఇప్పుడైతే అన్న రజనీకాంత్ గారి విషయానికి వస్తే, అంటే చిన్న న్యూస్, అది భారీ ప్రమాదం తప్పిందన్న దాని మీద ఎవరు ఫోకస్ పెట్టకుండా భారీ ప్రమాదం అని చెప్పేసి కంగారు పడిపోవడం మనం చూసాము. అవును. సో ఆయనైతే సేఫ్ ప్లేస్కి అయితే ఆయనకి ఏ ఇబ్బంది రాలేదు. భారీ ప్రమాదం అంటే ఒకవేళ అది ఇంకా ఎక్స్ప్లోజన్ జరిగి ఉంటే ఖచ్చితంగా భారీ ప్రమాదం అవుతుంది. అంటే ఏదో త్రుటిలో తప్పిపోయినట్టు. ఇప్పుడు ఒక లారీ వస్తుంది, ఎదురుగా మనం సైకిల్ వేసుకుని వెళ్తున్నాం అనుకో, త్రుటిలో తప్పిపోతే ఎలా ఉంటుంది అలా అనమాట. ఏమి జరగనట్టే, కానీ ఏదైనా జరిగి ఉంటే ప్రాణమే పోతుంది. అంత పెద్ద ఇష్యూ అనమాట ఇది. ఎందుకంటే మొత్తం ఆ టర్మినల్ అది బ్లాస్ట్ అయిపోతే మొత్తం బ్లాస్ట్ అయిపోద్ది. అది ఒక దాంతో ఆగదనమాట. చాలా భారీ స్థాయి బాంబు పేలినట్టే అవుతుంది. కాబట్టి దీన్ని అంత పెద్ద ఫోకస్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.